వెంకటాపురం సినిమా ఒక 15 డేస్ నుంచి నేను చూస్తున్నాను. సెల్ ఆన్ చేస్తే ఏదో ఒక వెంకటాపురం మెసేజ్ వస్తుంది, వీడియో వస్తుంది, స్క్రీన్ పంపిస్తున్నారు. 12 తారీఖున 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. బట్ నాకు ఏది గుర్తులేదు, వెంకటాపురం మాత్రమే గుర్తొచ్చింది. అదే గుర్తుంటుంది. రోజు ఎవరన్నా 12 తారీఖున ఏ సినిమా రిలీజ్ అని వెంకటాపురం అనే చెప్తున్నా, అదే అంత బాగా గుర్తుంది. శ్రేయసిని పాపం తను ఎవ్రీడే ఏదో ఒక మెసేజ్ పంపిస్తున్నారు, వీడియో పంపిస్తున్నారు. అంటే తన తపన సినిమా ఎలాగైనా సరే హిట్ అవ్వాలన్న తపన కనిపిస్తుంది. సో తన తపనకైనా సరే ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు రిలీజ్ చేసిన ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ టేకింగ్ కానీ, థ్రిల్లర్స్ జనరల్గానే టేకింగ్ అది డైరెక్షన్ అది బాగున్నప్పుడు హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో టేకింగ్ డైరెక్షన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ సీన్స్ చూస్తే ఒక క్యూరియాసిటీ, సినిమా ఎలాగైనా సరే హిట్ అవుతుంది అనిపించింది. అలాగే ఆ సాంగ్స్ కూడా, ఆ విజువల్స్ కానివ్వండి, ఆ లవ్ ఫీల్లో పర్ఫెక్ట్గా కన్వే అయింది. చూస్తేనే సినిమా లవ్ థ్రిల్లర్లా ఉంది. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకం అయితే నాకు ఇప్పుడు చూడగానే వచ్చింది. సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన రాహుల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. పూర్వం సినిమాల కానీ ఇప్పుడు మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. హీరోయిన్ బాగుంది, ఆడియో బాగుంది. ఏ రకంగా చూసినా సినిమా హిట్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన ప్రొడ్యూసర్ శ్రేయసీన్ గారికి, అలాగే ఫణి గారికి, రాహుల్కి, మన డైరెక్టర్కి ఇది మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాహుల్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా. వేణు చాలా కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్టు. మన శ్రీనివాస్ గారు, పణి గారు చాలా రిస్క్ చేసి చేసిన సినిమా. వీటిలో అన్నిటి వెనకాల లక్కీ హ్యాండ్, మారుతి గారి హ్యాండ్ ఉంది. ఇప్పుడే సాంగ్స్ ఒక చిన్న ఎపిసోడ్ చూసాము, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీంట్లో అన్నీ కుదిరినాయి. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇది వైజాగ్లో జరిగే స్టోరీ. దీంట్లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వైజాగ్, కైలాసగిరి అన్నిటినీ కొత్త యాంగిల్లో చాలా బాగా చూపించారు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. చిన్న సినిమాలకి అందరూ సపోర్ట్ చేయాలి. 12 తారీఖున రిలీజ్ అయిన సినిమా మంచి సక్సెస్ సాధించి యూనిట్ అందరికి కూడా సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. We are finally ready with our output and ఇప్పుడు 2 songs చూసాం మనం and we're getting good audio response కూడా. So I should thank my producers, I should thank my director, I should thank the cinematographer and editor for delivering my songs beautifully. I thank Maruti for coming. Thank you sir for coming. So I hope you'll all go to the theaters, watch the movie and support us. We've done our best. Congrats to Rahul and Mahima as well. So God is good. Thank you. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ ట్రైలర్ అందరూ చాలా బాగా, అంటే ప్రమోషన్ చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు. కానీ ద హోల్ క్రెడిట్ గోస్ టు మీడియా ఫ్రెండ్స్. అంటే మేము ఏ ఛానల్కి వెళ్ళినా, ఏ న్యూస్ పేపర్ యాడ్ న్యూస్ పేపర్స్ దే టేకింగ్ ఇంటర్వ్యూస్, రేడియో ఛానల్స్కి వెళ్ళినా చాలామంది చాలా బాగా మాట్లాడుతున్నారు సినిమా గురించి. ఒక పాజిటివ్ బజ్ ఉందని చెప్తున్నారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు మీడియా. ఎందుకంటే మీడియా కెన్ లిఫ్ట్ అ ఫిలిం. ఎస్పెషల్లీ ఇలాంటి చిన్న సినిమా ఒక కొత్త ప్రయత్నం చేశామండి. అంటే ఈ సినిమా ఇస్ జస్ట్ నాట్ అన్ అదర్ ఫిలిం ఫర్ మీ. అట్ ఎవ్రీ స్టేజ్ నేనన్నా, డైరెక్టర్ అన్నా, మా ప్రొడ్యూసర్స్ అన్నా చాలామంది చాలా స్క్రూటినీ చేసిన సినిమా ఇది. అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి సినిమాతో రావాలా, నాకు హిట్ రావాలా అని చాలా కష్టపడి, అంటే ఒక సినిమా చేసేసి ఒక డేట్ పెట్టుకొని కాకుండా అట్ ఎవ్రీ స్టేజ్ ఏమైనా చిన్న ఫ్లాస్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటూ వచ్చిన సినిమా ఇది. ఫైనలీ వీఆర్ రెడీ టు కమ్ ఆన్ 12th. అండ్ చాలా పెద్ద సినిమా, బాహుబలి లాంటి పెద్ద సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అండ్ అలానే వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. కానీ ఒక చిన్న కాన్ఫిడెన్స్ అండి, ఒక ఆనెస్ట్ ఫిలిం చేసాము, ఒక కొత్త ప్రయత్నం. అండ్ దీస్ డేస్ తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ మీడియా ఆర్ సపోర్టింగ్ న్యూ ఏజ్ ఫిలిమ్స్. సో ఐ హోప్ దే రికగ్నైజ్ ఆ ఫిలిం. అండ్ మీకు అందరికీ సినిమా నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. అండ్ బికాస్ personally for me or my producers or for my director, we want a hit film and it should be a commercial hit because my producers anta they put everything at risk and it's a journey of 3 years for me and my director. So alane Maruti garu ante naakana Srinivas garu kana Fani garu kana oka chinna conference andi, mem if you are on wrong track or at any time we want support ante oka chinna dhairya Maruti garu unnarani. So sir, meer prati event ki raavadam and you, in spite of your busy schedule, you've been always there for us. So I can never forget your contribution in my life. So thank you very much Maruti sir. అలానే ఈ సినిమాలో చేసిన కాశీ విశ్వనాథ్ గారు, అజయ్ ఘోష్ గారు అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ మహిమా ఆల్సో, మా ప్రొడ్యూసర్స్కి
అండ్ దే సపోర్టెడ్ అస్ ఆల్ అవుట్. అంటే ఇంకొక 2 days కావాలి, ఎక్స్ట్రా కావాలి మంచి క్వాలిటీ కోసం అంటే దే ఆల్వేస్ కోఆపరేటెడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చు ఆర్ మై డిఓపి సాయి ప్రకాష్ గారు, దే బికమ్ లైక్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దే అంటే వాళ్ళకి అచ్చు డజంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్, కానీ ఐ థింక్ the amount of time he is given for this film in terms of creatively, he got involved even in DTS and all some other post-production things, because he's always been given mark ante chaala experience, he's been born and brought up in film industry. So I'm very thankful to Achu. Sai Prakash garu, he's been the backbone of the film. He's been the biggest support system to the director. So thanks Sai Bhaiya. And Venu and nenu ante okate 3 years travel andi. Mem oka exam rasamu, ippudu mem pass or fail adi meer on 12th you will tell us, you will give us the verdict. So me and Venu as well as the producers are in full tension. And I hope we have done a good film. Chinna constant మంచి సినిమా తీసామని. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారి గురించి అంటే ఏం చెప్పాలండి, అంటే హీస్ లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ our journey has been for almost 3 long years. I hope all his problems are solved with this film, and it's only good time at the movies for him. Same thing Funny Bhaiya is my family relation, so I think he loves me so much, so he just came and he's been there for me throughout. So thanks Funny Bhaiya. And alane to everyone, please support this film. Thank you very much. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వెంకటాపురం 12th రిలీజ్ అవుతుంది. అంటే ఒక చిన్న సినిమా, చాలా హానెస్ట్గా సినిమా చేశారు. మంచి కాన్ఫిడెంట్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నిజంగా అంటే కొన్ని సినిమానే మాట్లాడుతుంది, అట్లాంటి సినిమా ఇది. స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ కూడా వాళ్ళు ఎంతో అంటే ఎఫర్ట్ పెట్టి మనకి ఎక్కడ కూడా ఇదేదో కొంచెం బడ్జెట్ తక్కువలో చేసిన సినిమా అని కాకుండా చాలా కష్టపడి సినిమా తీశారు ఇది. నాకు అసలు ఈ సినిమాకి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఒకరోజు సినిమా జరుగుతుంది, వీళ్ళు బాగా వస్తుందని చెప్పారు. అన్ని సినిమాలను మామూలుగా అందరూ అట్లాగే చెప్తారుంటారు అనుకున్నాను. బట్ యాక్చువల్గా సినిమా వితౌట్ ఆర్ఆర్ చూశాను. సినిమా చూసి చాలా షాక్ అయ్యి వెంటనే డైరెక్టర్ కూడా ఫోన్ చేశాను. చాలా బాగా తీశారు. ఎందుకంటే అప్కమింగ్ దాంట్లో అంత మెచ్యూర్డ్గా నెక్స్ట్ ఒక కెమెరా వర్క్ కానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవటం కానీ, ఎక్కడ కూడా ఈ సినిమాకి బడ్జెట్ తక్కువ, ప్రొడక్షన్ బడ్జెట్ తక్కువ, మా దగ్గర డబ్బులు లేక ఇట్లా తీసామనే ఫీలింగ్ కానీ ఎక్కడ రానివ్వకుండా ఒక సినిమాలాగా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి యాక్చువల్గా ఈ సినిమా మీద నాకు ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేవి ఎప్పుడు మన చేతుల్లో ఉండవు, బట్ ఫస్ట్ ముందు మనం పెట్టే ఎఫర్ట్ అది సిన్సియర్గా ఉండాలి. అలాంటి ఎఫర్ట్ ఈ టీం బాగా చేశారు. డైరెక్టరు, సినిమాటోగ్రఫర్ ఎక్కడున్నా అతని వర్క్ మాట్లాడుతుంది. అట్లాగే అచ్చు ఇలాంటి కథకి అచ్చు తన మ్యూజిక్ ఇవ్వడం చాలా ఎసెట్ అయింది ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ మాత్రం మనం ఇప్పుడు చూస్తున్న ఒక చిన్న సీన్, అది సినిమాలో వచ్చిన ఫస్ట్ సీనే, ఆ సీనే మామూలుగా అలా ఉంది. ఈ ప్రతి సీను కూడా అంత గ్రిప్పింగ్గా తీశారు. సినిమాలో ఎక్కడ కూడా కొంచెం కూడా ల్యాగ్ లేకుండా ఆడియన్స్ని అలా సీట్కి స్టిక్ అనే విధంగా ఆ థ్రిల్లర్ని, సస్పెన్స్ మోడ్ని రన్ చేస్తూ మన బ్రెయిన్లో అసలు ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ 2 hours ఎంటైర్ నడిపారు సినిమాకి. ఇలాంటి సినిమా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇది ఒక యూనిక్ ఫిల్మ్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే రేపు 12th రిలీజ్ అయ్యే సినిమాల్లో అన్ని సినిమాలు ఇది ఒక డిఫరెంట్ జోనరు. ఇట్లాంటి సినిమా కూడా డెఫినెట్గా చూస్తారు. రీసెంట్గా ఇలాంటి సినిమాలు సక్సెస్ అయిన ఇవి ఉన్నాయి. అలానే పూర్తిగా ఇదేంటంటే థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్ము, మనకు అర్థం కానిది ఏదో చెప్పింది కాదు. బట్ రియలిస్టిక్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక 2 పర్సన్స్ లైఫ్ని ఎలా మార్చిందనే ఒక థ్రెడ్ తీసుకొని చాలా బాగా చేశాడు డైరెక్టర్. అలాగే టెక్నికల్ సపోర్ట్ చేసిన అందరికీ. ఈ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దీన్ని ప్రమోషన్ చేయడం శ్రీనివాస్ నిజంగా ఈ రోజుల్లో తర్వాత అంటే ఈ రోజుల్లో సినిమా హిట్కి కారణం మెయిన్ తనే. ఎందుకంటే నేను కూడా ఆ సినిమాని నేను అంత నమ్మలేదు. ఎందుకంటే ఏదో నేను ప్రూవ్ చేసుకోవడానికి అప్పట్లో ఒక DVD ఉండాలని, ఎవరికైనా చూపించడానికి ఒక సినిమా ఉంటే బాగుంటుందని నేను తీసినప్పుడు ఆ సినిమా చూసి దీన్ని బాగా ప్రమోట్ చేసి సినిమా రిలీజ్ చేద్దామని శ్రీనివాస్ పూనుకుని పూర్తిగా దాని మీద ఎఫర్ట్ పెట్టి సినిమా రిలీజ్ చేశాడు అప్పుడు. అట్లాగే పెద్ద సక్సెస్ అయింది. అట్లాగే ఈ సినిమా కూడా సేమ్ ఆ సినిమా తర్వాత మళ్ళీ అంత ఎఫర్ట్ చూస్తున్నాను తనలో. డైలీ దీని గురించి తనకున్న బడ్జెట్లో ఎలాగైనా సరే జనంలోకి తీసుకెళ్లాలని తను పడుతున్న తపనకి
డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్ది అనుకుంటున్నాను. దీనికి మళ్ళీ అలాగే మీడియా చేస్తున్న నిజంగా హెల్ప్ బిహైండ్ చాలా బాగుంది. అట్లాగే ఈ సినిమాని నిజంగా ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంజాయ్ చేసి ఈ సినిమాని కూడా మంచి సక్సెస్ చేసి ఈ టీం అందరికీ రాహుల్కి, మహిమకి, నెక్స్ట్ అట్లాగే మన శ్రీరాములు అన్నకి, ఫణన్నకి, అట్లాగే అందరికీ కూడా ఈ సినిమా మంచి లైఫ్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి సినిమా చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. 250 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాము. ఓవర్సీస్లో 30 స్క్రీన్స్, నైజాంలో 85 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓవరాల్గా మొత్తం 250 థియేటర్స్ రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ ఈ సినిమా నాకు ఎంత నచ్చి నేను నైజాము, వైజాగ్ ఓన్ రిలీజ్ చేస్తున్నాము. వైజాగ్ని మారుతి గారు రిలీజ్ చేస్తున్నారు. మారుతి గారు నేను కలిసి రిలీజ్ చేస్తున్నాము. నైజాం నేను ఓన్గా రిలీజ్ చేస్తున్నాను కంపెనీ నుంచి. అంత నమ్మాం సినిమాని. సినిమా పక్కా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే రేపు మార్నింగ్ 11 o'clockకి మీడియాకి స్పెషల్ షో శ్రీరాములు థియేటర్లో వేస్తున్నాము. తప్పకుండా రావాలి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలి మీరు. థ్యాంక్ యూ.